అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఇరిగేషన్స్ ప్రాజెక్టుల ద్వారా చేసిన అన్యాయానికి ఇంకొక గొప్ప ఉదాహరణ ఈ నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఈరోజు పరిశీలనకు వస్తే నాకు విస్తుపోయేటటువంటి నిజాలు బయటపడ్డాయి. ఈరోజు రైతు బాగుపడడానికి అని చెప్పేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గత ప్రభుత్వం యొక్క దూరదృష్టి లేమి వల్ల రైతులకు ఎనలేని నష్టాలు చేకూర్చడం జరుగుతుంది. అయితే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్క ఇంచు భూమి ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క ఇంచు భూమి సస్యశ్యామలమైంది. ఈ భూమి అక్విజిషన్ లో భూసేకరణలో వీళ్ళు ఒరిజినల్ డిజైన్ లో భూసేకరణ కేవలం 11-12 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ డిజైన్ ఫాల్ట్స్ ల్యాబ్స్ వల్ల ఇప్పుడు దాదాపుగా 250 నుంచి 300 ఎకరాల భూమి సేకరించాలని చెప్పేసి ప్రతిపాదనలు కనబడుతున్నాయి. ఇక్కడి రైతులు ఈ సస్యశ్యామలమైనటువంటి భూమిని ఒక్క ఇంచు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు అన్న విషయాన్ని ఉపయోగించుకోవాలనే దురుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఆయన జీతగాడు అయినటువంటి హనుమంత్ షిండే దీన్ని ఒక ఏటీఎం గా వాడుకోవాలని చెప్పేసి రైతుల ప్రాణాలని వాళ్ళ గోసల్ని పట్టించుకోకుండా ఈ ప్రాజెక్టుని ఈ రోజు ఈ విధంగా నిలబెట్టడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని, ఈ ప్రాజెక్టు యొక్క దురుద్దేశాన్ని, ఈ ప్రాజెక్టు వల్ల రైతుల ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితిని, ఈ ప్రాజెక్టుకి ప్రత్యామ్నాయంగా నిజాం సాగర్ నుంచి మనం లిఫ్ట్ చేసుకోవాలని చెప్పేటటువంటి ఆ ప్రతిపాదనను నేను మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోవడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను ఖచ్చితంగా తీసుకెళ్తా. ఈ విషయంలో జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే మన నియోజకవర్గం నిజాం సాగర్ ఉండి మొత్తం మన నియోజకవర్గంలో ఉంది కేవలం 4500 ఎకరాలకు మాత్రమే నిజాం సాగర్ పారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి గొప్ప నిర్వాకము మనకు మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా సాదృశ్యం కనబడుతుంది. తెలంగాణ ప్రాణాన్ని తాకట్టు పెట్టి దరిద్రమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి దాన్ని పూర్తిగా కూల్చడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఈ రోజు అనవసరమైనటువంటి ఈ మన అనవసరమైనటువంటి పెద్దతనానికి పెద్దరికానికి పోయి ఈ నాగమడుగు ప్రాజెక్ట్ అనేటటువంటి ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజల తల మీద ఒక భారంగా పెట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఇదే ప్రాజెక్టు మనం నిజాం సాగర్ మీద లిఫ్ట్ చేసుకుని స్వచ్ఛందంగా ఇంతకంటే అద్భుతంగా ఇంతకంటే తక్కువ ఖర్చుతోని ప్రతి ఇంచు నియోజకవర్గంలో మనము ఇరిగేషన్ వాటర్ ఇచ్చే అవకాశాలు ఉన్న విషయము శాస్త్రీయంగా ప్రూవ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు నిజాం సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అయినటువంటి రిటైర్డ్ పెద్ద మనిషితో నేను మాట్లాడినప్పుడు ఆయన కూడా ఈ సలహా చేయడం జరిగింది. వల్ల అసలు లాభమే లేదు కాబట్టి అన్యాయం చేసి జరగకుండా నేను చూస్తా. నిజాం సాగర్ నుంచి మనం లిఫ్ట్ చేసేలాగునా రీడిజైన్ చేయాలన్నా ఏం చేయాలనో అని చెప్పేసి అధికారులతో మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి ఒక పకడ్బందీ అందరికీ ఉపయోగకరమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలాగున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి పరిష్కారం తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తున్నాం. నాగమడుగు గురించి నిజాలు ఎమ్మెల్యే గారికి తాజా మాజీ ఎమ్మెల్యే గారికి తెలియజేయమనగా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ప్రాంత రైతులు అడ్డుకుంటున్నారని లేదా ఎమ్మెల్యే సాబ్ అడ్డుకుంటుండని
ఒక తప్పుడు సమాచారము రైతులకు చెప్తుంది. మేము ఎప్పుడు కూడా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇంతకాలం సహకరించినాం, భవిష్యత్తులో కూడా సహకరిస్తామని మేము తెలియజేస్తున్నాం ఆ ప్రాంత రైతులకు. ఎందుకంటే నాగమడుగు లిఫ్ట్ అనేది ఫస్ట్ ఎప్పుడైతే డిజైన్ చేసిర్రో, నాగమడుగు ప్రాంతంలో డిజైన్ చేసిన తర్వాత అక్కడ నిర్మాణం చేపడితే సబ్మర్జెన్సీ ముంపుకు గురవుతుందనే కారణంతో దాన్ని మళ్లీ రీడిజైన్ చేసి నిజాం సాగర్ వద్ద ఉన్న పూల దగ్గర అక్కడ నిర్మించాలని చేసిరు. అక్కడి నుంచి మళ్లీ అక్కడ సాధ్యం కాకపోతే మళ్లీ ఇది కొమలంచ వడ్డేపల్లి ప్రాంతానికి ఈ నాగమడుగు లిఫ్ట్ రీడిజైన్ చేయడం జరిగింది. అప్పుడు రీడిజైన్ చేసినప్పుడు ఏదైతే 40,000 ఎకరాల నాన్ కమాండ్ ఏరియా జూకల్ ప్రాంతంలోని నిజాం సాగర్ మండలంలోని కొన్ని గ్రామాలు, పిట్లం మండలంలోని గ్రామాలు, బిచ్కుంద మండలంలోని కొన్ని గ్రామాలకు, పెద్దకొడబ్గల్లోని కొన్ని గ్రామాలకు 40,000 ముందు మాత్రం ప్రతిపాదన 30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పంపినప్పుడు ఏదైతే అర టీఎంసీ నీళ్లు ఇక్కడ ప్రాంతంలో నిల్వ ఉంచే 40,000 ఎకరాలకు నీళ్లు అందాలంటే అర టీఎంసీ నీళ్లు నిల్వ ఉంచాలి. కాబట్టి ఈ ప్రాంతంలో అప్పుడు డిజైన్ లో అది ఏదైతే వియర్ ఉందో, అడ్డుకట్ట ఉందో, ఆ కట్ట 7 మీటర్లకు చేయడం జరిగింది ప్రతిపాదన. తర్వాత 7 మీటర్ల ప్రతిపాదన చేస్తే ఈ మాంజీర పరివాహక ప్రాంతము ముంపుకు గురై 535 ఎకరాలు సబ్మర్జెన్సీకి గురైతుందనే కారణంతో ఈ ప్రాంత రైతులు, పరివాహక ప్రాంత రైతులందరం కలిసి మేము అప్పటి స్పీకర్ గారికి, అప్పటి ఇన్ఛార్జి మంత్రి మన ప్రశాంత్ రెడ్డి గారికి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఇవ్వడంతో ఆ మంత్రి ఆదేశించి 500 ఎకరాల ముంపుకు గురైతుందని ఉద్దేశంతో మళ్లీ దాన్ని రీడిజైన్ చేయడం జరిగింది. రీడిజైన్ చేసి వియర్ ను 7.5 మీటర్ల నుంచి 6 మీటర్లకు తగ్గించడం జరిగింది. 6 మీటర్లు తగ్గించడం ద్వారా మీకు ముంపుకు ఎటువంటి గురి లేదని మొత్తం డిశ్చార్జి లెవెల్ 6 లక్షల క్యూసెక్కులు. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మీరేమంటున్నారు, అక్కడ పిట్లం రైతులకు తోట లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే గారు నాగమడుగు లిఫ్ట్ ను రద్దు చేయాలని కోరుతున్నారు అని అంటున్నారు. ఇక్కడ కూడా ఎప్పుడైతే మేమైతే నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ప్రతిపాదన ఇచ్చినప్పుడు అప్పుడు వియర్ హైటు 7 మీటర్ల హైటు ఉంటే మేము ఇదే మా గ్రామానికి చెందిన రైతులు, కొమ్లంచె రైతులం పోయి అప్పటి స్పీకర్ గారికి, మంత్రి గారికి తెలియజేసి 500 ఎకరాలు దానితో 7 మీటర్ల హైట్ ఉంటే మాంజీరలో వియర్ హైట్ 530 ఎకరాల సబ్మర్జెన్సీ అవుతుందనే కారణంతో మేము ఆ రోజుల్లో ఆ రైతులను తీసుకుపోయి మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడంతో దాన్ని 6 మీటర్ల ఎత్తుకు తగ్గించిండు. అప్పుడు ఒకసారి రీడిజైన్ చేయబడ్డది. మేము ఏదైతే ఇరిగేషన్ అధికారులకు పదే అడిగినాము, అప్పుడు ఏదైతే మన ప్రాజెక్టుకు లిఫ్ట్ కు పోయే దారి గాని మరియు పంప్ హౌస్ కు 11.6 ఎకరాలు మాత్రము ల్యాండ్ అక్విజిషన్ చేసిర్రు. అప్పుడు అధికారులకు కూడా మేము ఇవ్వడం జరిగింది, మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సార్, మీరు ఉన్నత అధికారులు, నీటిపారుదల అధికారులకు చెప్పడం జరిగింది, పూర్తి డిశ్చార్జ్ నిజాం సాగర్ 6 లక్షల క్యూసెక్ల నీళ్లు వదిలినప్పుడు మా పరిస్థితి ముంపుకైతదంటే నాన్ కమాండ్ ఏరియాకు నీళ్లు ఇవ్వాలని మేము కోరినాము, నువ్వు కోరలేవు. అయితే దీన్ని అడ్డుకుంటుండు, దీన్ని మొత్తానికే ప్రాజెక్టును రద్దు చేస్తుందనే తప్పుడు ఆరోపణలు రైతులు ఎవరు నమ్మొద్దని నువ్వు ఎప్పుడైనా అడ్డుకున్న దాఖలాలు నువ్వే చెప్తున్నావు. కాళేశ్వరం నుంచి నిజాం సాగర్ కు 4 టీఎంసీల అలొకేషన్ అని చెప్తున్నావు. మరి 4 టీఎంసీల అలొకేషన్ ఉన్నప్పుడు మనం నిజాం సాగర్ నీళ్లు నువ్వు చేసిన పని ఇది నాగమడుగు లిఫ్ట్ ఎట్లా ఉందంటే, నిజాం సాగర్ ఏదైతే కాకివాగు, నల్లవాగు, నిజాం సాగర్ కింద దిగువ భాగంలో పోతున్న వేస్టేజ్ నీళ్లను మీరు మన్సూన్ కాలంలో, వర్షాకాలంలో ఎత్తిపోయడానికి మాత్రమే ప్రతిపాదించడం. మా డిమాండ్ ఏముందంటే, మన ప్రాంతంలో ఏదైతే జూకల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ ప్రాజెక్టు మన నియోజకవర్గమే, కౌలాస్నాల ప్రాజెక్టు మన నియోజకవర్గమే, లెండి ప్రాజెక్టు కూడా మన నియోజకవర్గమే. మన నియోజకవర్గంలో ప్రాజెక్టులున్నా కేవలం నిజాం సాగర్ లో 3,380 ఎకరాలు మాత్రమే నిజాం సాగర్ నీళ్లు వారుతున్నాయి. అందుకని మేము కొట్లాడి నీకు నిజాం సాగర్ ప్రాజెక్టులో అర టీఎంసీ నీళ్లున్నా ఎత్తిపోసే విధంగా 365 రోజులు ఎత్తిపోసే విధంగా మీరు ప్రాజెక్టును నాగమడుగు మాంజీర లిఫ్ట్ ప్రాజెక్టును రీడిజైన్ చేయమని కోరినాం తప్ప నువ్వు పిట్లం రైతులకు
తప్పుడు సమాచారం ఇస్తున్నాం. నీళ్ల కోసం నీకంటే ముందు నీ పిఏని అడుగు. 2009లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు నీ పిఏ అడుగు. నాన్ కమాండ్ ఏరియాకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజాం సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆలోచన చేయండి అని నేను నీకు వినతి పత్రం ఇచ్చిన. నువ్వు రైతులను రెచ్చగొడితే ఇక్కడ రెచ్చిపోయేటోళ్ళు కాదు. ఈ యొక్క నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ రద్దు చేయడం అంటే మీకంటే ఎక్కువ పోరాటం మేమే చేస్తాం. పిట్లము బిచ్చుకుంద రైతులు పోరాటం చేయనవసరం లేదు. ఈ ప్రాజెక్టు రద్దు చేస్తే ప్రభుత్వాన్ని అంతకంటే ఎక్కువ ఉద్యమిస్తాము. కాకపోతే ఈ ప్రాజెక్టు తప్పుడుంది. ఇంకో మొన్న పరిణామం జరిగింది. నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు అక్కడ ప్రాంతం ఉన్న ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో నిజాం సాగర్ ప్రాజెక్టుకి వెనుక ఉన్న భాగాల నీటి ఏదైతే ఉందో అక్కడ నీళ్లు తగ్గిపోతున్నాయి, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఆయన 295 కోట్లతోటి ఏదైతే నల్లవాగు ప్రాజెక్టు నల్లవాగు యొక్క కాలువను నిజాం సాగర్ లకు మళ్లించడానికి మొన్ననే మన గౌరవ నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు ప్రతిపాదనను నీటిపారుదల శాఖతోటి చేయడం జరిగింది. మరి ఒకవేళ నల్లవాగు నీళ్లే అక్కడ ప్రాజెక్టులోకి మళ్లిస్తే మరి దీని పరిస్థితి ఏంది? నాగమడుగు పరిస్థితి ఏంది? నువ్వు అంటున్నావు నాగమడుగు ప్రాజెక్టుకు 2 టీఎంసీలు నీళ్లు కేటాయించబడ్డది అంటున్నావు కదా. మరి ఆ 2 టీఎంసీలు ఏ ప్రాజెక్టు నుంచి చేస్తావు? నిజాం సాగర్ షటర్ గేట్లు ఇప్పే కదా ఈ ప్రాజెక్ట్ దీనిలోకి చేస్తావు. అదే చేసే బదులు ఈ రైతుల పొట్టలు కొట్టే బదులు 2 పక్కల 300 ఎకరాల నీళ్లు 300 ఎకరాల భూములు అక్విజేషన్ చేసే బదులు నిజాం సాగర్ ప్రాజెక్టులోనే మనం లిఫ్ట్ పెట్టుకొని నాన్ కమాండ్ ఏరియా అయిన జూకల్ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేసినాం. అట్లా ఫీజిబిలిటీ కాకపోతే నిజాం సాగర్ నుంచి కింద దిగువ భాగంలో ప్రాజెక్టు భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు భూమిలోకి నీళ్లు మనం తీసుకొచ్చుకొని అక్కడి నుంచి 1 ఎకరం ల్యాండ్ అక్విజిషన్ కాకుండా 1 ఎకరం ఎక్కడ ముంపుకు కాకుండా మనము నిజాం సాగర్ నీళ్లను మనము ఆ ప్రాంతాన్ని నాన్ కమాండ్ ఏరియా జూకల్ ప్రాంతానికి తరలించే మార్గం ఉంది. ఆ ఫిజిబిలిటీ ఉందని కోరినాం తప్ప ఈ ప్రాజెక్టును రద్దు చేయమని సారు అనలేరు, నువ్వు అనలేరు. ఈ రోజు నీకు చిత్తశుద్ధి ఉన్నట్టు ఈ నియోజకవర్గంలో నువ్వే ఇది ఉన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నీ జన్మలో 14 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినావు. నువ్వు ఎప్పుడైనా 22,000 ఎకరాలకు నీళ్ళిచ్చే లెండి ప్రాజెక్టు గురించి నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినవా? లెండి ప్రాజెక్టు గురించి మొన్న మా గౌరవ ఎమ్మెల్యే గారు మహారాష్ట్ర అధికారులను నీటిపారుదల అధికారులను పిలిపించి సమీక్ష చేసి లెండి ప్రాజెక్టు ముందుకెళ్లాలని మా సారు చూస్తా ఉన్నాడు. నువ్వు తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చే బాధ్యత మాది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేసే బాధ్యత మా గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకుంటే నువ్వు లేనిపోని ఆరోపణలు రైతులను రెచ్చగొట్టి ఊర్లో నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. నీకంటే ఎక్కువ మా ప్రభుత్వానికి గాని మా ఎమ్మెల్యేకి గాని ఈ ప్రాంతం మీద నీళ్లు ఇవ్వాలనే అవగాహన ఉన్నది. నువ్వు మొన్న ఎలక్షన్ సమయంలో ఏదైతే గౌరవ సీఎం గారు ప్రచార సభలో నువ్వు ఏం చెప్పినావు అదే విధంగా ఈ ప్రాంతంలో మేము కూడా ఫీజిబిలిటీ ఉంటే ఇంత 300 ఎకరాల భూములు రైతులు ఇవ్వడానికి సిద్ధం లేదు. ఫీజిబిలిటీ ఉంటే మీరు నిజాం సాగర్ ప్రాజెక్టులోనే లిఫ్ట్ పెట్టుకొని 1 ఎకరం కూడా నష్టపోకుండా ఇచ్చే అక్కడ లిఫ్ట్ 40 ఎకరాలకు లిఫ్ట్ ఇచ్చే పనులు చేయడానికి సార్ ఫీజిబిలిటీ ఉంటే ఒకసారి రీడిజైన్ కోరినాం. లేదు నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో పెట్టుకునే అభ్యంతరం వస్తే నిజాం సాగర్ ప్రాజెక్టు కింద ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయి ఆ భూముల్లోనే కిందికి నీళ్లు తీసుకొచ్చి అక్కడ పంప్ హౌసులు పెట్టి ఏర్పాటు చేయడానికి ల్యాండ్ అక్విజిషన్ కు మీరు ఆదేశించారు. దీనితో చాలా ఇక్కడ ఏదైతే పరియాక ప్రాంతం మాంజీర గ్రామాలు ఉన్న రైతుల యొక్క భూములు దాదాపు 300 ఎకరాలు పోతున్నాయి అనే ఉద్దేశంతో మా రైతులందరం కలిసి మేము తోట లక్ష్మీకాంతరావు మా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నువ్వేమో అప్పుడు తప్పుడు సమాచారం చెప్తున్నావు రైతులకు. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రాజెక్టును అడ్డుకుంటామని మేము ఇచ్చిన వినతి పత్రంలో ప్రాజెక్టు అడ్డుకోవడము అనేది ఎక్కడ లేదు. మేము ప్రాజెక్టు రీడిజైన్ చేయండి సార్ అని కోరినాము. లేదు ఎక్కువైతే తగ్గించండి అని చెప్పినాం తప్ప ఎక్కడ కూడా ప్రాజెక్టును మేము ఆపమని అడగలేము. నీకంటే ముందే మా గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఎప్పుడు కూడా ఈ పనుల పురోగతి పైన అసెంబ్లీలో మాట్లాడలేరు. కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని మాట్లాడడం జరిగింది. ఏర్పడదు.
నాగమడుగుకు ఈ 11 ఎకరాల 6 గుంటలు మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ ఉంది, తర్వాత ఎటువంటి ముంపుకు గురి కాదని ఆ రోజు చెప్పడంతో మేము కూడా రైతుల ముందుకొచ్చి నీళ్ళు ఇవ్వడం జరిగింది. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు నిజాం సాగర్ లోని రైతులు నష్టపోతారు, పిట్లం రైతులు నష్టపోతారని. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టేజ్ 1 లో 14,485 ఎకరాలు ఫస్ట్ స్టేజ్ 1 లో, స్టేజ్ 2 లో 23,790 ఎకరాలు ఈ స్టేజ్. దీనికి మాత్రమే ఇది మొత్తం కలిపితే 30,000 ఎకరాలకు మీరు ప్రతిపాదన చేసిరు. ఏదైతే మా ప్రాంత ప్రజల రైతుల భూములు పోతాయని నిజాం సాగర్ లో ఉన్న కొన్ని గ్రామాలకు మాగి గాని, వడ్డేపల్లి గాని, గోర్గాల్ గాని, నరసింహరావుపల్లికి మేము కొట్లాడి ఈ అడిషనల్ లిఫ్ట్ ను 2,493 ఎకరాలకు మేము తెచ్చుకున్న లిఫ్ట్ ఇది. అయితే మీరు తోట లక్ష్మీకాంతరావు గారు ఎప్పుడైతే ప్రాజెక్టుకు వచ్చినప్పుడు సందర్శించినప్పుడు మేము ఏదైతే అధికారులు తర్వాత రీడిజైన్ చేసి 6 లక్షల క్యూసెక్ల నీళ్లను దృష్టిలో పెట్టుకుని ముంపుకు గురైతే ఈ ప్రాంతం అని 2 సైడ్లు అంటే విఆర్ నుంచి నిజాం సాగర్ పెద్ద పూల దాకా 7 కిలోమీటర్లు 2 సైడ్లు బోత్ సైడ్ 120 మీటర్ల తోటి ఏమో ఆ కరకట్టలు 2 సైడ్లు నది పరివాహక ప్రాంతము ఎడ్జ్ భాగంలో సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత లూజ్ సాయిల్ ఉంటే 150 మీటర్లు ఇరువైపులా కరకట్ట నిర్మించే ప్రతిపాదన కూడా వాళ్ళు పంపుతున్నారు. మళ్లీ వర్షపు నీళ్లు పోవడానికి వీలుగా 30 మీటర్ల తోటి మరి ఫడ్ కెనాల్ ను ఇరువైపులా చేస్తే దాదాపు 100 ప్రాజెక్టు ఏదైతే మాంజీరా నది నుంచి పొలాల వరకు 180 మీటర్లు ఇరువైపులా తీసుకుంటే 7 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా అప్రాక్సిమేట్ గా 350 ఎకరాలు రైతులు 2 పంటలు పోయే నష్టము జరిగే అవకాశం ఉందని, మరియు అదే విధంగా ఈ 7 కిలోమీటర్ల పరిధిలో రోడ్ ఏదైతే మాంజీరా నదికి ఇరువైపులా రైతులు అప్పులు చేసుకొని నీళ్లు లేక ఏదైతే 2-3 కిలోమీటర్లకు కూడా మోటార్ లిఫ్టులు కొనవడం జరిగింది అప్పులు చేసుకుని. ఆ మోటార్ లిఫ్టుల భవిష్యత్ ఎంత ఏమైతుందని ప్రశ్నార్థకంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 8 మీటర్ల హైట్ తోటి 150 మీటర్ల కట్ట ద్వారా మరి రైతులు లిఫ్టులు ఎక్కడ పెట్టుకొని ఈ పొలాలు పండించుకోవాలి. 2 పంటలు పండే ఈ పొలాలు నష్టపోతున్న కారణంగా రైతులు ఆందోళన చెందితే మొన్న వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి మేము రైతుల తరపున 350 ఎకరాలు మా నష్టము పంట ల్యాండ్ అక్విజిషన్ కు అవుతుంది, దీనికి అవకాశం ఉంటే ఫిజిబిలిటీ ఉంటే ఇక్కడ ప్రతిపాదన కాదు, ఎక్కడైతే ఇది మన్సూన్ అంటే వర్షాకాలంలో మాత్రమే లిఫ్ట్ కొట్టుకొని నిజాం సాగర్ లో ఏదైతే కాళేశ్వరం ద్వారా 2 టీఎంసీలు ఇక్కడ కాకుండా నిజాం సాగర్ ప్రాజెక్టులోనే లిఫ్ట్ కేటాయించి అక్కడ పెట్టుకొని 1 ఎకరం కూడా ల్యాండ్ అక్విజిషన్ లేకుండా 365 రోజుల లిఫ్ట్ కొట్టుకోవడానికి మేము ఆయనకు ఫీజిబిలిటీ ఉంటే నీటిపారుదల అధికారులతో మాట్లాడి గౌరవ ఏదైతే నీటిపారుదల శాఖ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని రీడిజైన్ చేయడం కోరడం అయినది తప్ప ఈయన తప్పుడు సమాచారంగా రైతులకు ఆ నాగమడుగు లిఫ్ట్ ప్రాజెక్టు అడ్డుకుంటున్నారు రైతులు ఎమ్మెల్యే అని తప్పుడు సమాచారం అందించడం జరుగుతుంది. మేము అన్నది విషయం ఏంటంటే ఇక్కడ కాకుండా అక్కడ కొట్టుకుంటే 1 ఎకరం కూడా ల్యాండ్ అక్విజిషన్ కాకుండా ఫీజిబిలిటీ తోటి 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చనే అవకాశం ఉందనే ప్రతిపాదన చెప్పినాం. అయితే రీసెంట్ గా ఏదైతే నారాయణఖేడ్ శాసనసభ్యులు ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు పరివార ప్రాంతంలో ఉన్న వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన రైతుల వినతి మేరకు 295 కోట్లతోటి 295 కోట్లతోటి ఏదైతే ఇది ఉందో నల్లవాగు వర్షాకాలంలో వరద వచ్చే నల్లవాగును నిజాం సాగర్ ప్రాజెక్టులో కలిపే ప్రతిపాదనలు నీటిపారుదల శాఖ అధికారులకు పంపించడం జరిగింది. మాంజీరా పరివాహక ప్రాంత రైతులకు ఎటువంటి ముంపు లేదని ఆ రోజు అధికారులు గాని నీటిపారుదల శాఖ అధికారులు గాని నాయకులు గాని చెప్పడం జరిగింది. తర్వాత మొత్తము ఇదేదైతే టెక్నికల్ ఇష్యూ వచ్చేసరికి నిజాం సాగర్ ప్రాజెక్టు మరియు సింగితం ప్రాజెక్టు, కళ్యాణి ప్రాజెక్టు, నల్లవాగు కాలువ ద్వారా వచ్చే మొత్తం డిశ్చార్జి లెవెల్ ను వర్షాకాలంలో లెక్కిస్తే 8 లక్షల క్యూసెక్ల నీళ్లు ఈ మాంజీరా పరివాహక ప్రాంతంలో డిశ్చార్జి వరదతో రావడం వల్ల 2 వైపులా ముంపుకు గురైతున్న కారణంతో మళ్లీ దాన్ని టెక్నికల్ గా రీడిజైన్ చేసి
ఏదైతే వియర్ నుంచి నిజాం సాగర్ పూల దాకా 7 కిలోమీటర్లు రెండు నదికి మాంజీరా నదికి రెండు వైపులా కరకట్టలు నిర్మించాలని ఇప్పుడు కొత్తగా ప్రతిపాదన చేయడం జరిగింది. కొత్తగా ప్రతిపాదన చేయడంతో ఆ 7 కిలోమీటర్ల పరిధిలో రెండు సైడ్లు బోత్ సైడు కరకట్ట 120 మీటర్లు, అది కూడా 150 మీటర్లకు పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల అధికారులు చెప్తున్నాడు. ఎందుకంటే నాగమడుగు లిఫ్ట్ కు రాకపోతే వర్షాభావ పరిస్థితితోటి నిజాం సాగర్ నిండకపోతే మరియు మాంజీరా లిఫ్ట్ ను ఈ 40,000 ఎకరాలకు మీరు ఎట్లా వాడిస్తారు? అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ కాకుండా నిజాం సాగర్ లోనే మనం లిఫ్ట్ పెట్టుకుంటే 365 రోజులు అర టీఎంసీ నీళ్లున్న లిఫ్ట్ కొట్టి ఈ ప్రాంత నాన్ కమాండ్ ఏరియా ప్రాంతము మాంజీరకు నాన్ కమాండ్ ఏరియా లెఫ్ట్ భాగంలో ఉన్న ప్రాంతం ఉన్న దానికి రైతులకు 40,000 ఎకరాలకు 365 రోజులు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు లిఫ్ట్ కొట్టే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లాంటి సాధ్యం కాకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు మేము రైతులను ఒప్పించి కూడా ఈ నాగమడుగును కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నారని తప్పుడు సమాచారం రైతులకు ఇవ్వడం సరి అయినది కాదు. అదే విధంగా రైతులకు నేను ఒకే విధంగా కోరుకోవడం జరుగుతుంది. జూకల్ మండలంలో నాగమడుగు లిఫ్ట్ లో ఏ ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వడం కాదు, నీళ్లు తెచ్చి చూపెడతాము. ఒకవేళ రద్దు చేస్తే ఈ ప్రాజెక్టు రద్దు చేస్తే మీకంటే ఎక్కువ మేము పోరాటం చేస్తామని కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ నాగమడుగు లిఫ్ట్ కు రాకపోతే వర్షాభావ పరిస్థితితోటి నిజాం సాగర్ నిండకపోతే మరియు మాంజీరా లిఫ్ట్ ను ఈ 40,000 ఎకరాలకు మీరు ఎట్లా వాడిస్తారు? అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ కాకుండా నిజాం సాగర్ లోనే మనం లిఫ్ట్ పెట్టుకుంటే 365 రోజులు అర టీఎంసీ నీళ్లున్న లిఫ్ట్ కొట్టి ఈ ప్రాంత నాన్ కమాండ్ ఏరియా ప్రాంతము మాంజీరకు నాన్ కమాండ్ ఏరియా లెఫ్ట్ భాగంలో ఉన్న ప్రాంతం ఉన్న దానికి రైతులకు 40,000 ఎకరాలకు 365 రోజులు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు లిఫ్ట్ కొట్టే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లాంటి సాధ్యం కాకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు మేము రైతులను ఒప్పించి కూడా ఈ నాగమడుగును కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నారని తప్పుడు సమాచారం రైతులకు ఇవ్వడం సరి అయినది కాదు. అదే విధంగా రైతులకు నేను ఒకే విధంగా కోరుకోవడం జరుగుతుంది. జూకల్ మండలంలో నాగమడుగు లిఫ్ట్ లో ఏ ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వడం కాదు, నీళ్లు తెచ్చి చూపెడతాము. ఒకవేళ రద్దు చేస్తే ఈ ప్రాజెక్టు రద్దు చేస్తే మీకంటే ఎక్కువ మేము పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి తోటి తప్పుడు చెప్పిపించినావు, తప్పుడు నినాదం ఇచ్చిపించినావు. ఏమని 80-90% పనులు నాగమడుగు పనులు పూర్తయినాయని గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారితోటి నువ్వు చెప్పిపించినావు. తప్పుడు సమాచారం నువ్వు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూసినావు. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే 476 కోట్లతోటి ప్రాజెక్టు ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు మన పొలాలను సస్యశ్యామలం చేసుకునే విధంగా ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని మనం ఫీజిబిలిటీ ఉంటే గవర్నమెంట్ కు వినతి పత్రం చేస్తాం, పోరాటం చేస్తాం. మీరు కొట్లాడాల్సిన అవసరం లేదు. అవసరమైతే మేము ముందటికొచ్చి అలా సాధ్యం కాకపోతే రైతులను ఒప్పించైనా మన ప్రాంతానికి నీళ్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. కానీ ఎటువంటి ఆందోళన చెందవద్దని రైతులకు సవినయంగా కోరుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.